హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అండి మన క్లాస్లో సింపుల్గా ఉండే ఒక ఫ్రాక్ స్టిచ్ చేస్తామండి. కట్ చేసి దానికోసం నేను ఇది బాడీ అండి, బాడీ కోసము ఈ క్లాత్ లైనింగ్ తీసుకున్నాను. అది ఫ్రాక్ వచ్చండి కింద సైడు డబుల్ ఫ్లేర్డ్ అండి, అంటే 2 లేయర్స్ వస్తాయి అన్నమాట. ఒక లేయర్కి ఇది వాడతాను, ఇంకొక లేయర్కి ఈ శారీలో ఒక 1 మీటర్ క్లాత్ కట్ చేసుకుంటానండి. ఇది మ్యాచింగ్ కదా, అందుకని ఈ క్లాత్ తీసుకున్నానండి. ఇవి రెండు యూస్ చేసి ఫ్రాక్ తయారు చేస్తాము. ముందుగా బాడీ కట్ చేస్తామండి. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. లైనింగ్ ఫోల్డింగ్ నా సైడ్ పెట్టుకున్నాను, ఆపోజిట్ ఎడ్జెస్ పెట్టుకున్నాను. దీనికండి నాకైతే పొడవు 15 కావాలండి, 16 పెట్టుకున్నాను. అలాగే చెస్ట్ 11.5 అండి. యాక్చువల్గా నేను ఇక్కడ 13 పెట్టుకున్నాను, అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇదండి నాకు అసలు కొలత. ఇక్కడ నెక్ వచ్చేసి 7 పెట్టుకున్నానండి, 7 పెట్టుకున్నాను. ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో అంతే నేను ఇక్కడ ఆర్మ్ హోల్ పెట్టుకున్నాను. ఇంకా లైన్ వేసేసానండి. మనకి బ్యాక్ది ఇది ఫ్రంట్ సైడ్ దండి, ఒక 1/2 ఇంచి ముందుకు పెట్టి లైన్ వేసుకున్నాను. ఫ్రంట్ నెక్ డెప్త్ అండి నాకు 9 అండి. 9కి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ 3.5 తీసుకున్నానండి నేను. ఇక్కడ కూడా 3.5 తీసుకొని నెక్ కొలత పెట్టుకున్నానండి. అయితే నేను ఈ నెక్ అనేది ఇది అటాచ్ చేసేసిన తర్వాత దీని మీద తీసుకొని కుడతానండి. కాబట్టి ఈ పీస్ అంతే, ఈ పీసు నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇవి రెండు తీసుకున్నానండి. ఇది లైనింగ్ అండి, దేనికి దానికి రెండు కలిపి అటాచ్ చేస్తామండి. అయితే ఇది నేను కలిపి కుట్టేశానండి. దీనికి లైనింగ్కి ఈ గీసుకున్న నెక్కుని కరెక్ట్గా ఇది సెంటర్ అండి. ఈ గీత ఉందండి, మనం మడుచుకున్న గీత, ఈ గీత దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని గట్టిగా నొక్కేసామంటే అటు సైడ్ కూడా మనకి అదే మాదిరి గీత పడిపోతుందండి. ఇకండి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి అట్లా మీరు మార్క్ పెట్టుకోవచ్చండి. 1.5 కానీ 2 కానీ మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు మీరు. ఇది కూడా అండి ఇదే లైన్ అనుకోండి. ఇంకా మీరు 1.5 ఇలా క్రాస్ పెట్టేసి మీరు గీత ఈ 1.5కు గీసేసుకోవచ్చండి. లేదంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. నేను 1.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా గీతలు గీసుకున్నామండి మనము, క్రాస్ గీతలు. దీని మీద మనము యాంకర్ విచ్చెస్ ఉంటాయి కదండి, వాటితో అయినా కుట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు నేను చూపించే పద్ధతులైనా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చండి. ఇది ఎలానో చూద్దామండి. వీళ్ళండి ఇట్లా 3 బాబిన్స్కి నేను దారము ఎక్కించేసుకున్నాను. ఎక్కించేసి 3 ఒక లైన్లోనే తీసుకొని మామూలుగా రెగ్యులర్గా మనము మెషిన్లో ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసి సూదికి ఎక్కించేసానండి. కింద సైడు ఈ కలర్ దారము బాబిన్కి పెట్టి బాబిన్ కేసులో పెట్టి పైకి లాక్కున్నానండి. ఇంకా దీని వెంబడి ఇట్లా లైన్లు వేసేస్తే ఈ కలర్ పడుతుందండి. మనకు విచ్చులు వాడాలంటే ఇది రివర్స్ చేసి కుట్టుకుంటామండి. దీనికైతే పైన నుంచే కుట్టుకోవచ్చు. కుట్టి చూపిస్తానండి మీకు ఒకసారి. ఇలా కూడా ట్రై చేయొచ్చండి మనము.
రెగ్యులర్ మెషిన్లో కూడా ఇలాగే కుట్టాలండి. ఇలా అండి, ఈ విధంగా మనకి ఒకే రకమైన దారం వేసుకొని కుట్టుకోవచ్చు. నేను 3 పోగులు వేసానండి. ఇలా మొత్తము మనకి ఎంతవరకు కావాలో అంతా ఫిల్ చేసేద్దామండి. ఇలా వచ్చేసిందండి మనకు. ఇది చుట్టూ అంచులు కట్ చేసుకుంటే కొంచెం ఇదంతా ఫ్రీగా వచ్చేస్తుందండి. ఇది కొంచెం సిల్క్ క్లాత్ కదా మనకి, అదే కాటన్ గానైతే ఇంకా నీట్గా సెట్ అయిపోతుందండి. ఇక దీనికి మధ్య మధ్యలో ఇటు ఒక లైను, ఇంకొక లైను, ఇంకొక లైను ఇలా వేసుకుంటూ కుట్టేద్దామండి. చేయాలి. 2వ లైన్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి, 3వ లైన్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ఇట్లా డబుల్ స్టిచ్ పడుతుందండి, ఒక్కొక్క స్టిచ్ పడదు, వెళ్ళి రావాలి. ఈ విధంగా అన్నిటికీ వేసేద్దామండి. మనం కుట్టుకుంటే అండి ఇలా వస్తుంది. అది ఎలానో చూపిస్తానండి ఇప్పుడు. నుంచే మనము బిగించేయాలి. ఇది గీసుకోకపోయినా కూడా వేసేయచ్చండి. ఇట్లా వేసాక మళ్ళీ రివర్స్ తిప్పుకునేసి ఇంకొకసారి వేయాలండి. అటు తర్వాత పక్క లైన్ కోసం అండి ఇంకొంచెం దీనికంటే కొద్దిగా చిన్న సైజు వేసుకోవాలి. దీన్ని ఆనుకొనే వేయాలండి. దాన్ని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. మరలా ఇంకొక లైన్ అండి. ఇంకొంచెం చిన్న లైను. ఇలా 3 లైన్లు వేసుకోవాలండి. అలాగే ఈ పక్క 2 లైన్లు. ఈ విధంగా అండి ఇలా అన్నీ వేసుకుంటూ వచ్చేయాలండి. వేసేద్దాము. డిజైన్ వేసుకున్నాం కదండి, ఈ డిజైను ఇలా వచ్చేసింది. ఇక దీనికండి నెక్ కట్ చేసేస్తాము. ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, అంతవరకు నెక్ తీసేస్తున్నాను. ఎంత నెక్ కావాలో చూసుకుందాము. 7 పెడుతున్నానండి బ్యాక్ సైడు. ఇదే షోల్డరే అండి. బ్యాక్ నెక్ కూడా కట్ చేసేస్తున్నామండి. మీకు ఇష్టమైతే అండి ఇవి హ్యాండ్స్ కూడా ఇలా వేసుకోవచ్చు. అయితే నేను అసలు ఈ కలర్ హ్యాండ్సే పెట్టట్లేదండి. ఫ్రాక్ కట్ చేసుకున్న తర్వాత దానిలో మిగిలిన క్లాత్తో హ్యాండ్స్ స్టిచ్ చేయాలనుకున్నాను. అందుకని ముందు ఇవి రెడీ చేసేసుకుందామండి. నా మెషిన్ కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి, అందుకని ఈ మెషిన్ వాడుతున్నాను. నెక్ పీస్ వేసేసుకున్నామండి బ్యాక్ దానికి, బ్యాక్ పీస్కి. అలాగే ఫ్రంట్ పీస్కి ఈ గ్రీన్తో కొద్దిగా పైపింగ్ వేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ డాట్స్ వేసేద్దామండి. డాట్స్ వేసేసి షోల్డర్స్ 2 జాయిన్ చేసేద్దాము. క్రాస్ తీసుకోవాలి కదండి, ఒక 1 ఇంచ్ వరకు ఇలా వేసేసుకోవాలండి. అంతేనండి. నెక్స్ట్ ఫ్రాకు హ్యాండ్స్ కట్ చేద్దామండి. బాడీ అయ్యేంత వరకు అయిపోయింది. ఇలా కుట్టేసుకున్నామండి.
ఇంకా మనము లూజ్ చూసుకోవాలి, లూజ్ చూసుకొని సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలి. దీన్ని ఏం చేస్తున్నామంటే మనము సమోసా మడత వేస్తున్నామండి. ఆ మడత నేర్చుకుంటే అండి అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఏది కట్ చేసుకోవాలన్నా కూడా అదే ఎక్కువ యూజ్ అవుతుంది మనకు. ఫోల్డింగ్ కింది సైడ్కి పెట్టేశానండి. ఇక్కడ ఉంది కదండి, ఈ మూల నుంచి ఇటు సైడ్ వేసేసుకున్నాము. ఈ నడుము దాదాపుగా 11.5 కావాలండి ఒక్క సైడు. 11కి పెట్టానండి. అంటే మనం బెండ్ తీస్తాం కదండి, ఇక్కడ ఈ బెండ్ తీసుకోవడంతో మనకి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ కలిసి వస్తుంది. 35 ఇంచెస్ కావాలండి నాకు. పెట్టానండి. నలభై 49 ఉందండి. 49కి మార్క్ చేశాను. ఈ దగ్గర టేప్ జరుపుకుంటూ మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఈ లాస్ట్ 49 అండి మార్కింగ్ పెట్టేశాము. దీనికి ఇంకా రౌండ్ వేసేద్దామండి. ఉంది కదండి ఈ జాయింట్ కోసము ఇక్కడ కట్ చేసుకున్న పీసేనండి ఇది. ఇలా పెట్టేద్దాము. ఒక 3 పాయింట్స్ పైకి ఇలా పెట్టేద్దామండి. ఇలా వేసేసుకున్నాము. ఈ ఎక్స్ట్రా జాయింట్ కోసం అండి ఇది. ఇక ఈ పీసు దీని వెంబడి కట్ చేసేద్దామండి. ఒక బిట్టు ఈ పీస్కి అండి, ఇంకొక బిట్టు ఈ పీస్కి, రెండు కలుపుకున్నామంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇందులో ఒక మీటర్ బిట్టు తీసుకుందామండి మనము. దీన్ని ఇలా మధ్యలోకి మర్చుకున్నాము. మనకి ఇటు సైడు ఫోల్డింగ్స్ ఉన్నాయండి. ఈ కింది సైడు అటు సైడు ఓపెన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఇలాగే కావాలండి క్లాత్. ఇక్కడ నడుమండి. ముందు మనం కట్ చేసుకున్న ఈ కలర్ ఫ్రాక్ కండి కాస్త ఎక్స్ట్రా పెట్టుకున్నాము. 11.5 పెట్టుకున్నామండి. ఎందుకంటే 1/2 ఇంచ్ కుట్లలోకి జాయింట్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం 11 పెట్టుకోవాలండి మనము. అసలు నడుము ఎంత ఉందో అంతే మనము తీసుకుంటామండి. కింది లైన్ కట్ చేసేద్దామండి. ఈ సైడు మనము జిగ్జాగ్ కానీ లేదా మర్చి కానీ కుట్టుకోవాలండి. ఇలా వస్తుందండి. అందుకు ఇలా తీసుకున్నాం మనము. ఇది ఇటు సైడు మర్చి కుట్టేసుకోవాలండి. ఈ లేయరు దీని మీద ఇలా వస్తుందండి మనకు. ఇలా వస్తుందండి. ఇది ఫుల్ బిట్ కదండి మంది. దీన్ని ఇది ఎడ్జెస్ కుట్టేసుకున్నామండి. ఈ సైడు ఆ సైడు కుట్టేసుకున్నాము. దీన్ని ఏం చేస్తామంటే అండి ఇలా దీని లోపలికి పోనిస్తాము. ఒక సైడ్ ఇలా ఎడ్జ్ పెట్టుకుంటాము. ఇంకొక సైడు ఇలా పెట్టుకుంటామండి. దీన్ని ఇంకా రెండు కలిపి కుట్టేస్తామండి. ఈ విధంగా ఇవి రెండు పెట్టేసుకుంటూ చుట్టూ కుట్టేస్తామండి. అప్పుడు ఒక్క పీస్ లెక్కనే తయారవుతుంది ఇది. ఇక్కడికి తీసేసామండి. ఇది వచ్చి మనకు ఒక సైడ్ వస్తుందండి. ఇది ఇంకొక సైడ్ వస్తుంది. ఇది మనకు
ఇది పేపర్ అండి, ఇలా మర్చుకున్నాము, ఇలా మర్చేసుకున్నాము. 10 ఇంచెస్ పొడవు కావాలండి. అయితే నేను 11 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒక హ్యాండే వస్తుందండి ఇది. ఇటు సైడ్ ఫుల్ మనకి మడత ఉండాలి. ఈ పక్క నుంచి 11 అండి, ఇక్కడికి 11 ఉంది, మిడిల్లో కూడా 11 అండి. ఇది కట్ చేసేసుకుంటున్నాము. లెవెన్ కావాలంటే 11 x 11 క్లాత్ అండి, ఖచ్చితంగా అంత తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తీసుకున్నామండి. ఇది మనకు హాఫ్ అండి, ఇది కూడా హాఫ్. అయితే మనకి పొడవు హ్యాండ్ ఇంత పెట్టుకున్నాం కాబట్టి అండి, మనకి ఆమ్ హోల్ ఇక్కడ రావాలన్నమాట, ఇక్కడ సైడ్ మాత్రమే రావాల్సి వస్తుంది. అది దానికి కొలత ఎలా అంటే అండి, ఇప్పుడు మనము ఆమ్ హోల్ వచ్చి నా ఈ బ్లౌజ్కి 11 ఉందండి. నేను 11లో ఒక 4 మైనస్ చేసేస్తున్నానండి. ఇంచుమించుగా అండి ఇది కొలత, అన్నిటికీ అలాగే ఉండదు, కొంచెం మనం కొలిచి చూసుకోవాలి. అప్పుడు 11లో 4 పోతే 4 అండి, 7 అండి. 7 ఇక్కడికి మార్క్ పెట్టాను. దీనికి సెంటర్ ఇక్కడ కదండి, 3.5. ఇక్కడికి మార్క్ పెట్టానండి. ఇంకా దీనికి సర్కిల్ వేసేస్తున్నాము. ఇది ఆమ్ హోల్ వస్తుందండి. ఇప్పుడు మనం కొలుచుకుందాం ఇక్కడ నుంచి ఈ రౌండ్ ఎంత ఉంటుంది అని. 11 అండి. 11 మనకి ఆమ్ హోల్ వచ్చేసింది. కాబట్టి మనము ఒకవేళ మీకు ఇట్లా సిల్క్ జారేటివి అయితే అండి కొంచెం ముందుకే కట్ చేసుకోండి, ఎందుకంటే సాగుతాయి అవి. ఇదండి, ఇది ఓపెన్ చేసుకోవచ్చు లేదా అలాగే పెట్టైనా కూడా కుట్టేసుకోవచ్చు. ఇదండి, ఇట్లా వచ్చాక మనకి హ్యాండ్ ఇలా వస్తుందండి, ఇలా పడుతుంది. సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి ఈ క్లాత్ తీసుకున్నానండి. అయితే మొదటగా రికార్డ్ అయిందని నేను కట్ చేసేసాను, తీరా చూస్తే రికార్డ్ అవ్వలేదు. అందుకు సేమ్ అదే కొలతేనండి. ఇది ఆమ్ హోల్ అండి. ఇదన్నమాట, ఇలా ఉన్నింది. నేను ఇక్కడ ఇట్లా కట్ చేసుకున్నాను, ఇది ఓపెన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనకి స్లీవ్స్ ఇలా వస్తాయండి, ఇలా పడతాయి అన్నమాట. ఇలా వస్తాయి బెల్ హ్యాండ్స్ మాదిరి. కుట్టాక చూద్దామండి. ఇది హ్యాండ్స్ కటింగ్ చేసుకునే పద్ధతి అండి. ఇది మన బాడీ అండి. ఈ బాడీకి ఇంకా దీనికి ముందు వెనక క్రాస్లు ఏం తీయక్కర్లేదండి. ఇది సెంటర్ మార్క్ పెట్టుకునేసేయండి. ఇలాగండి, ఇక్కడ నుంచి
ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా హ్యాండ్ వస్తుందండి మనకు. ఇలా వస్తుంది. కుట్టేద్దామండి అన్నీ. ఇప్పుడు ఇది నాకు ఎంత లూజ్ కావాలో చూసేసుకొని ఇక్కడికి వేసేస్తున్నానండి. కంప్లీట్గా నడుము వేసేస్తాను, హ్యాండ్స్ జాయిన్ చేసేస్తాను. నెక్స్ట్ ఫ్రాక్ దీనికి జాయింట్ చేసేద్దామండి. హ్యాండ్స్ కండి ఇలా సింగిల్ ఫోల్డ్, డబుల్ ఫోల్డ్ వేసి మొత్తము ఈ ఎడ్జ్ అంతా కుట్టేసుకోవాలండి. లేదా మీరు పీకో చేసుకున్నా కూడా పర్వాలేదు. అలాగే ఈ ఫ్రాకు దీనికి అటాచ్ చేసుకున్నాం కదండి, దీనికి కూడా మనము ఇది కూడా ఇలా మడిచి కుట్టుకోవాలండి. సన్న ఫోల్డ్ వేసేసి ఇలా మడిచి కుట్టుకోవాలి. దీనికి పీకో కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ కింద ఫ్రాకు కూడా అండి, ఇది కూడా మన ఇష్టం. ఏమన్నా ఇలా మడిచి కుట్టుకోవచ్చు, పీకో అన్నా చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకోవాలి ముందుగా. ఇది సెంటర్ అండి. ఇది మనం జాయింట్ చేసుకునింది ఎడ్జెస్. ఈ ఎడ్జెస్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా మొదలు పెట్టండి. ఏది సెంటర్ దేనికి ఖర్చు పెట్టేసుకొని అక్కడికక్కడికి జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలండి. మన డ్రెస్ కండి బటర్ఫ్లై హ్యాండ్స్ వేసుకున్నాము. మనం డిజైన్ చేసుకున్న బాడీ అండి. డబుల్ ఫ్లేర్డ్ డ్రెస్ అండి. డిజైన్ వేసామండి. ఇంకొక ఫ్లేర్ ప్లెయిన్ వేసామండి. మొత్తము జిగ్జాగ్ చేసేసామండి. టోటల్గా డ్రెస్ ఈ విధంగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, స్టిచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.